హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్ని మైమరిపించే బిర్యానీ స్పెషల్ ఎగ్ మసాలా. బిర్యానీలోకి మంచి కాంబినేషన్, పుష్కా పులావ్లో కూడా మంచి అదిరిపోయే కాంబినేషన్. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఇది చాలా కొత్తదనంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కాస్త నూనె పోసి చిటికెడు పసుపు, అర స్పూన్ కారం, అర స్పూన్ సాల్ట్ వేసి కాస్త అలా కలబెట్టి మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని అందులో వేసేసుకుందాం. వేసినాక వీటిని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా ఇలా కలబెడుతూ వీటిని ఫ్రై కానివ్వాలి. ఈ టైప్లో ఫ్రై అయినాక తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి అందులో నూనె వేసి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాం. వేసాక వీటిని కొంచెం బాగా వేగనివ్వాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అవి ఏంటంటే వేసాక వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసేసుకునేసి ఇవన్నింటిని కూడా వేసిన తర్వాత మంచి ఎర్రటి టమోటా పండ్లను తీసుకునేసి ఒక 2 లేదా 3 టమోటా పండ్లని పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకునేసి 7-8 జీడిపప్పులను కూడా అందులో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ టైప్లో పేస్ట్ అయినాక దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకునేసి దాంట్లో ఒక చిన్నపాటి ప్యాకెట్ పెరుగుని అందులో వేసుకునేసి దాంట్లో కాస్త 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను గరం మసాలా, ఇవి వేసాక 1 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. దాంట్లో 1 స్పూను మామూలు కారం, 1 స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ. ఒకవేళ కాశ్మీర్ రెడ్ చిల్లీ లేకపోతే పర్వాలేదు. సగం స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసాక బాగా కలుపుకోవాలి. ఇది వంటలో లేకుండా మెత్తగా అంటే సాఫ్ట్గా అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసేసి మంచి చిక్కదనం వచ్చే వరకు మనం బాగా మిక్స్ చేసి పక్కన పెట్టి కాసేపు నానబెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి అందులో 2 గంటలు నూనె వేసి అది వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 2 యాలుకలు, 1 స్టార్ పువ్వు వేసాక 1 స్పూను జీలకర్ర వేసేసి దీన్ని కాస్త అనేసి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి వేసుకునేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా దాంట్లో వేసి కాస్త అలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత అదే మిక్సీ జారీలో కాసిన నీళ్ళు పోసి తొలి పాన్లో పోసేసి ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలేదాకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మసాలాలన్నీ కలిపిన ఆ పేస్ట్ని దాంట్లో పోసి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసేసి మీదకించి కరివేపాకు వేసుకుందాం. అది మంచి స్మెల్ వచ్చేదాన్ని చూసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి దాదాపు 3-4 నిమిషాల సేపు అలా దమ్ అనగనివ్వాలి. ఈ టైప్లో కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు అడుగు పట్టకుండా అలా కలబెట్టుకునేసి మనకు నీళ్ళు ఎన్ని అవసరం అన్నీ పోసేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ పోసాను. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకునేసి అలా మిక్స్ చేసి మూత పెట్టి ఇప్పుడు మనం 4-6 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఉడికితే మనం ఎట్లంటే ఈ గ్రేవీ మనకి ఎంత అవసరమో అంతసేపు మనం ఉడికించుకోవాలి. ఓకేనా? గ్రేవీ ఎక్కువ కావాలంటే కాస్త తొందరగా. ఓకే, ఇప్పుడు మీదకించి కాస్త కస్తూరి మేతిని అలా వేసుకునేసి కొద్దిగా అలా కలబెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే కలబెడుతూ కొద్దిగా అలా ఉడికిన తర్వాత ఎక్కువ ఉడకకూడదు. ఆ తర్వాత మీదకించి కొత్తిమీరను అలా వేసేసుకునేసి ఇప్పుడు ఒక్కసారి చూసుకుందాం మన కూర ఎలా ఉందని. కానీ ఇది తుకతుక ఉడుకుతుంటే నా స్మెల్ వస్తుంది, నెంబర్ 1గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి చూసుకుందాం మనకి గ్రేవీ ఎలా ఉంది, కోడిగుడ్డు ఎలా ఉంది అన్నది. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా నెంబర్ 1గా ఉంటుంది. ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ రుచిగా ఉంటుంది. బిర్యానీలోకి కానీ పుష్కా పులావ్ దేంట్లోకైనా సరే నెంబర్ 1గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మళ్ళీ కలుద్దామా?